హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కజిన్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట. మేము కొచ్చి టు లక్షద్వీప్ టు ముంబై క్రూజ్లో ట్రావెల్ చేసాము. అది ఎలా చేసామో ఏం చేసామో అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. మేము హైదరాబాద్ కొచ్చి ఫ్లైట్లో వెళ్ళాము. సో ఇది వచ్చేసి కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చి ఇంటర్నేషనల్ పోర్ట్కి వెళ్ళాము. సో బేసిక్గా క్రూజ్ చెక్ ఇన్ వచ్చేసి 4 to 6 ఉండాలన్నమాట. కానీ ఆ రోజు డిలే అయింది, అందుకే 8కి స్టార్ట్ చేశారు చెక్ ఇన్. సో ఆ పోర్ట్కి వచ్చేసిన తర్వాత మనం టోకెన్స్ తీసుకోవాలన్నమాట. మా టోకెన్ నెంబర్ వచ్చేసి 230. సో ఇంకా మా టోకెన్ నెంబర్ వచ్చేంతవరకు వెయిట్ చేసి ఇమిగ్రేషన్ చెక్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి కోస్టా సెరీనా క్రూజ్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత లార్జ్గా ఉందో. మేము చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి కొన్ని పిక్స్ దిగాము. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. సో ఫైనల్గా క్రూజ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇవి వచ్చేసి లిఫ్ట్స్ అనమాట. మా రూమ్ వచ్చేసి ఫస్ట్ డెక్లో ఉంది. సో వెళ్ళిపోదాం పదండి, మన రూమ్ చూసేద్దాం. సో క్రూజ్ ఎంటర్ అయిపోయిన వెంటనే 3rd డెక్లో రిసెప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ మన క్రూజ్ టికెట్ చూపిస్తే ఏ రూమ్ నెంబర్ అయితే ఆ రూమ్ కార్డ్ ఇస్తారు. ఈచ్ పర్సన్కి ఈచ్ కార్డ్ ఇస్తారు. సో అది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ కార్డ్తోనే రూమ్ ఓపెన్ అవుతుంది. ప్రతిసారి మన దగ్గరే పెట్టుకోవాలి ఆ కార్డ్. మేము రిసెప్షన్కి వెళ్ళి కార్డ్స్ తెచ్చేసుకున్నాము. ఇంకా రూమ్ ఓపెన్ చేసేసి రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ఓన్లీ ద రూమ్ చూసేయండి. సో ఈ రూమ్ వచ్చేసి ఓషన్ వ్యూ అనమాట. ఒక విండో ఉంటుంది సో దట్ వీ కెన్ సీ ద ఓషన్. అండ్ ఒక బెడ్ ఉంది, ఒక సోఫా ఉంది. చూసారు కదా, ఇదే అండి రూమ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది. సో చాలా టైర్డ్ అయ్యాము. వెళ్ళి డిన్నర్ చేసేసి కొంతసేపు 3rd డెక్లో డీజే ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం చిల్ అయ్యి ఇంకా రూమ్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి మా డే 1 అనమాట. డే 1 అంతా మాకు జర్నీలోనే సరిపోయింది. కొంచెం టైర్డ్ అయ్యాము, ఎర్లీగా పడుకున్నాము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగవాలని. సో నెక్స్ట్ డే ఏం జరిగిందో చూసేద్దాం. అండ్ నౌ దిస్ ఈజ్ డే 2. గుడ్ మార్నింగ్. చూసేసారా వ్యూ ఎంత బాగుందో? అప్పుడే ఓషన్ మధ్యలోకి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, టీవీలో మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసాము, ఎక్కడ ఉన్నాము, అండ్ ఏ స్పీడ్తో వెళ్తున్నాము, ఎప్పుడు రీచ్ అవుతాము అవన్నీ. ఆ టీవీ డిస్ప్లేలో మనకి లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో మనకి ఏ డే ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏ ప్లేస్లో జరుగుతున్నాయి, ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ మనకి ఓజిఐ బోర్డ్లో మనకి డిస్ప్లే చేస్తారనమాట. అది మన రూమ్ బయట పెడతారు. వీ హ్యావ్ టు చెక్ ఇట్. అండ్ మనకి ఏం కావాలంటే అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 9th డెక్లో ఉంటుందన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాకేజ్ మొత్తం క్రూజ్ టికెట్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ 2 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సర్వ్ చేసుకోవచ్చు. బఫెట్ అనమాట అది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వ్యూని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగాను. సో ఆ వ్యూ చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగేసిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము వ్యూ చూడడానికి వెళ్ళాము. మీరు కూడా ఆ వ్యూ చూసేయండి. సో మీకు నేను ఈ వ్యూ చూపిస్తూ ఈ క్రూజ్లో ఎన్ని డెక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి, వినేయండి. సో ఈ క్రూజ్ మొత్తంలో 11 డెక్స్ ఉంటాయి అనమాట టోటలీ. 9th డెక్లో మనకి రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ 11 డెక్స్లో ఫస్ట్ 2 డెక్స్లో మనకి వచ్చేసి రూమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో 3, 4, 5 డెక్స్లో వచ్చేసి మనకి యాక్టివిటీస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉంటాయి, గేమ్ జోన్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, బార్ కౌంటర్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ 6th, 7th, 8th డెక్స్లో మళ్ళీ రూమ్సే ఉంటాయి అన్నమాట. 9th డెక్లో వచ్చేసి మనకి బఫెట్ రెస్టారెంట్ ఉంటుంది అండ్ ఆల్సో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఫైనల్గా 10th, 11th డెక్స్లో వచ్చేసి మనకి ఓషన్ వ్యూ మొత్తం ఉంటుంది, సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది అండ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, స్పా ఉంటుంది, యోగా హాల్ ఉంటుంది, ఇంకా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కొంచెం వ్యూ అనమాట. మీరు చూసారనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా మిగతా వ్యూ మొత్తం లాస్ట్లో చూపిస్తాము, చూసేయండి. సో అలా మా 2nd డే మార్నింగ్ అయిపోయిందనమాట. అండ్ ఆఫ్టర్నూన్కి లక్షద్వీప్ రీచ్ అవుతాము. ఆ రీచ్ అయిన తర్వాత ప్యాకేజెస్ అవన్నీ ఉంటాయన్నమాట లక్షద్వీప్ చూడడానికి. అది వెళ్ళి మేము కనుక్కున్నాము 3rd ఫ్లోర్లో రిసెప్షన్లో. సో అక్కడ వచ్చేసి మనకి టూర్ ప్యాకేజెస్ డిస్ప్లే చేస్తారనమాట. మనం ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. మేము జస్ట్ సైట్ సీయింగ్ ప్యాకేజ్ చూస్ చేసుకున్నాము.
సో ఈచ్ పర్సన్కి $65 పడింది అనమాట మాకు. సో యా కనిపిస్తుంది కదా మీకు, అదే లక్షద్వీప్ ఐలాండ్ అనమాట, అగట్టి ఐలాండ్. సో బేసిక్గా మేము 9:30కి రీచ్ అయిపోవాలన్నమాట మార్నింగ్ లక్షద్వీప్కి, కానీ నిన్న చెక్ ఇన్ లేట్ అయింది కాబట్టి రీచ్ అయ్యేసరికి 1:30 PM అయింది. సో మేము వచ్చేసి సైట్ సీయింగ్ ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి మా స్లాట్ వచ్చేసి 4 o'clockకి. 4 o'clockకి వేరే బోట్లో మనల్ని లక్షద్వీప్ ఐలాండ్కి తీసుకెళ్తారు. అండ్ 1:30 నుంచి వేరే టూర్ ప్యాకేజెస్ తీసుకున్న వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. అందులో వాటర్ రైడ్స్ అవన్నీ ఆ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇంకా మేము లంచ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి లంచ్ టైమ్, లంచ్ బుఫెట్ అనమాట. సో ఫుడ్ వచ్చేసి మనకి వేరియస్ వెరైటీస్ ఉంటాయి అనమాట. మనకి ఏది కావాలంటే అది ట్రై చేయొచ్చు, అన్లిమిటెడ్గా కూడా ట్రై చేయొచ్చు, మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఫుడ్ అంతే చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. సో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ లంచ్ చేసాము. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము, మళ్ళీ 4కి లక్షద్వీప్కి వెళ్ళాలని. సో మన క్రూజ్ని ఐలాండ్కి కొంచెం దూరంలో స్టాప్ చేస్తారనమాట. అక్కడ నుంచి ఇదిగో కనిపిస్తుంది కదా, ఈ బోట్లో వెళ్ళాలి మనము. మనకి ఆ టైం స్లాట్ 4:30కి ఇచ్చారు. సో 4కి అదే ప్యాకేజ్ తీసుకున్న అందరూ ఒక ఏరియాలో గ్యాదర్ అవ్వాలి. అక్కడ నుంచి బోట్లో మనల్ని తీసుకెళ్తారు. అప్పుడు కూడా మనకి టోకెన్ నెంబర్స్ ఇస్తారు. మేము అలా వెళ్ళిపోయాము. ఇదిగోండి లక్షద్వీప్ ఐలాండ్కి వచ్చేసాము. సో ఆ బోట్ దిగేసిన తర్వాత ఒక వెహికల్లో మనల్ని ఆ బీచ్ దగ్గరికి తీసుకెళ్తారు. మనం కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ అదే కార్లో రిటర్న్ వచ్చేయాలి. సో కనిపిస్తుంది కదా, ఇదే బీచ్ అనమాట. చూడండి కోకోనట్ ట్రీస్, సన్సెట్, కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాం మేము. వ్యూ అయితే చాలా బాగుంది. కొంతసేపు అలా వ్యూని ఎంజాయ్ చేసాము. అండ్ ఏంటంటే నా బర్త్డే కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేసేసుకున్నాము. సో వెనక సన్సెట్, బీచ్, కేక్ కటింగ్ నాకైతే చాలా నచ్చింది నా బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అక్కడే ఫోక్ డాన్స్ ఉందన్నమాట. సో అలా కొంతసేపు ఆ ఫోక్ డాన్స్ కూడా ట్రై చేసాము. సో అలా ఈవినింగ్ అంతా లక్షద్వీప్ని ఎంజాయ్ చేసాము. లక్షద్వీప్లో ఎంజాయ్ చేసాము, కేక్ కటింగ్ అయిపోయింది, ఫోక్ డ్యాన్స్ ట్రై చేసాము మొత్తం. సో నెక్స్ట్ మళ్ళీ బోట్ దగ్గరకు వచ్చేసాము. ఈ బోట్ నుంచి మళ్ళీ క్రూజ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వెయిట్ చేస్తుంది క్రూజ్. సో అలా మాకు క్రూజ్కి వెళ్ళడానికి 10 అయిందనమాట క్రూజ్కి వెళ్ళేసరికి. అండ్ తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి మా డే 2 అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము లక్షద్వీప్లో. మార్నింగ్ లేచి క్రూజ్ వ్యూ ఎంజాయ్ చేసాము. తర్వాత లక్షద్వీప్కి వెళ్ళి సైట్ సీయింగ్ ఎంజాయ్ చేసాము, బీచ్ వ్యూ ఎంజాయ్ చేసాము, సెలబ్రేషన్స్ అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నైట్ వచ్చి డిన్నర్ చేసాము. అండ్ ఇప్పుడు కొంచెం చిల్ అవుతున్నాము. సో ఇంకా క్రూజ్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామని మేము 3, 4, 5 డెక్స్లో ఉన్న థియేటర్లోకి వెళ్ళాము. కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. సో ఇది వచ్చేసి థియేటర్స్ అనమాట. మనకి ఈ టైమింగ్స్లో ఇలా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ మేము పర్ఫార్మెన్స్ తర్వాత రోజు చూసారు కదా ఎంత బాగుంది. సో చూసేసారు కదా, థియేటర్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ కొంతసేపు అలా థియేటర్లో ఉండి తర్వాత ఈ డీజే దగ్గరకు వచ్చామన్నమాట. ఈ క్రూయిజ్లో మనకి ఎంటర్టైన్మెంట్కి లోటే లేదండి. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఈ డీజే దగ్గర చాలా ఎంజాయ్ చేసాము. సో ఫైనలీ దిస్ ఈజ్ అవర్ డే 2. వీ ఎంజాయ్డ్ అలాట్. ఇంకా రూమ్స్కి వెళ్ళి స్లీప్ వేసాము. తర్వాత మళ్ళీ డే 3 ఎలా అయిందో చూసేయండి. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి డే 3 అనమాట. చూడండి ఎర్లీ మార్నింగే లేచాము. వ్యూ బాగుంది, ఇంకా పిక్స్ కూడా దిగొచ్చు. పిక్స్ కూడా చాలా బాగా వస్తాయని.
సో చూస్తున్నారు కదా, అక్కడ చాలామంది యోగా చేస్తున్నారు, అందరూ లేచి అప్పుడే వాకింగ్ చేస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు కూడా. సో మేమైతే పిక్స్ దిగడానికి పిక్స్ చాలా బాగా వస్తాయని ఎర్లీగా లేచాము. ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ కూడా చూడడానికి వచ్చాము. చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ, ఎర్లీ మార్నింగ్ వ్యూ. సో అలా కొన్ని పిక్స్ దిగేసి మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. సో చూసారు కదా, ఇలా అరేంజ్ చేసి పెడతారనమాట బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్. చాలా క్లీన్గా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇంబియన్స్ కూడా చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ కూడా. పక్కా మీరైతే ట్రై చేయాల్సిందే. సో బేసిక్గా నిన్న వచ్చేసి మేము వ్యూ చూడడము ఇంకా లక్షద్వీప్ వెళ్ళిపోవడము అందులోనే సరిపోయింది టైమ్. సో ఈరోజు వచ్చేసి మేము ఏమనుకున్నామంటే క్రూయిజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము, అందులో ఏమేమి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏమేమి రూమ్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దామని స్టార్ట్ అయ్యాము. చూసేయండి మీరు కూడా. సో బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ పార్లర్ 5th డెక్లో ఉంటుంది. సో 9th డెక్లో వచ్చేసి మనకి ఫ్రీ ఫుడ్ ఉంటుందన్నమాట. కానీ ఇలా 5th డెక్లో కొన్ని ఐస్ క్రీమ్ పార్లర్స్, కొన్ని రెస్టారెంట్స్లో మనమే పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా మనమే పర్చేస్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఇటాలియన్ ట్రెడిషనల్ ఐస్ క్రీమ్ పార్లర్ అమెరిల్లో. సో అలా సరదాగా కొంచెంసేపు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పక్కనే గేమింగ్ జోన్ ఉంటుందన్నమాట. కొంచెం చిల్ అవుదామని గేమింగ్ జోన్లోకి వచ్చాము. చూసారు కదా, ఇక్కడైతే అన్ని ఏజ్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి మీకు. అసలు ఎవ్వరూ ఏది తగ్గకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గేమింగ్ జోన్లో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆడుకున్న వాళ్ళకి ఆడుకున్నన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి గేమింగ్ జోన్. గేమింగ్ జోన్ అయిపోయిన వెంటనే మనకి మై మూమెంట్స్ అనే ఫోటోగ్రఫీ ప్లేస్ ఉంటుందన్నమాట. మనల్ని ఫొటోస్ తీస్తారు క్రూయిజ్లో. ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ గేమింగ్ జోన్ అయిపోయిన పక్కనే లూనా లాంజ్ అనేది ఉంటుందన్నమాట. వేర్ వీ కెన్ గో దేర్ అండ్ టేక్ రెస్ట్ కానీ, లేదా కొంచెం చిల్ అవ్వచ్చు, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. అండ్ ఆల్సో అక్కడ బార్ కౌంటర్ కూడా ఉంది, వీ కెన్ హ్యావ్ డ్రింక్స్. అండ్ ఆల్సో అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు జరగలేదు, కానీ ఆ రోజులో ఏదో ఒక టైంలో లైవ్ మ్యూజిక్ అయితే జరుగుతుంది. మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ అనమాట, వేర్ వీ హ్యావ్ టు పర్చేస్. ఇది కూడా పర్చేస్ చేసుకోవాలి మనం. అండ్ ఇక్కడ ఖాళీ ఏరియా కనిపిస్తుంది కదా, అక్కడ మనకి డ్యాన్స్ సెషన్స్, సాల్సా డ్యాన్స్ సెషన్స్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఏ టైంలో ఏది ఉందో చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో అక్కడ ఒక థియేటర్ ఉంటుంది, అక్కడ పర్ఫామ్ చేస్తారు కూడా. సో ఇది మొత్తం వచ్చేసి 5th డెక్ అనమాట. 5th డెక్ మొత్తం ఎంటర్టైన్మెంటే ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి లిఫ్ట్స్ అనమాట. ఈ లిఫ్ట్లో వెళ్తుంటే వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది, లోపల క్రూజ్ వ్యూ. నేనైతే చాలాసార్లు కావాలని ఆ లిఫ్ట్లోనే వెళ్ళాను. సో చూసేశారు కదా, ఇది వచ్చేసి మా క్రూజ్ యొక్క మినియేచర్ అనమాట. చాలా బాగా డిస్ప్లే చేశారు కదా. ఆ మినియేచరే చాలా పెద్దగా ఉందంటే మా క్రూజ్ ఇంకా పెద్దగా ఉంటుంది కదా. సో ఇంకా 5th డెక్ 4th డెక్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేసేసాము. 4th డెక్ మొత్తం వచ్చేసి థియేటర్ అనమాట, నిన్న చూసేసాం కదా అదే. సో ఇంకా అలా లంచ్ చేసి కొంచెంసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని వచ్చేసరికి ఈవినింగ్ సన్సెట్ టైం అయిపోయింది. చూడండి సన్సెట్ వ్యూ ఎంత బాగుందో. సో అక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వ్యూ కోసం. మాకైతే ఆ వ్యూ కనిపించింది. సో సన్సెట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాము, వ్యూని ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా నచ్చింది వ్యూ, సన్సెట్ వ్యూ. అండ్ అది ఒక ఓషన్లో. సో ఇలా క్రూజ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరికో ఒకరికి ఎమర్జెన్సీ వచ్చిందనమాట. సో వాళ్ళ కోసం ఈ సపరేట్ బోట్ని తీసుకొచ్చారు. మీకు ఇందాక ఒక లిఫ్ట్లో వ్యూ చాలా బాగుంటుందని చెప్పా కదా, ఇదే ఆ లిఫ్ట్ అనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో. మనకి డెక్ అంతా కనిపిస్తుంది, క్రూజ్ మొత్తం కనిపిస్తుంది. అందుకే నేను చాలాసార్లు అందులోనే తిరిగాను అనమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి థియేటర్లో ఫేర్వెల్ పార్టీ జరిగిందనమాట. మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు అండ్ ఆల్సో మనకి కొన్ని మెమరబుల్ మూమెంట్స్ని డిస్ప్లే చేస్తారు. అలా కొంచెం ఎంజాయ్ చేసాము ఆ ఫేర్వెల్ పార్టీ. సో క్రూజ్లో లాస్ట్ డే అని చెప్పేసి ఫేర్వెల్ లాగా మనల్ని అందరినీ ఒక దగ్గరికి పిలిచి మీటింగ్ లాగా పెడతారనమాట. ఇదే అది ఆ థియేటర్లో చూసాము. సో ఇలా ఫేర్వెల్ పార్టీ లాగా మనకు ఒక వీడియో కూడా క్రియేట్ చేసి ఇచ్చారనమాట. ఆ క్రూజ్లో మనం ఏమేం చేసాము, ఎన్ని షోస్ జరిగాయి అవన్నీ జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా మనకి ఏవీ లాగా వేసారనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇది వచ్చేసి ఏవి అనమాట. అండ్ తర్వాత మనకి ఈ క్రూజ్లో ఎంతమంది క్రూ మెంబర్స్ ఉన్నారో ఒకసారి గెస్ చేయండి. నేను ఫస్ట్ విని షాక్ అయ్యాను అనమాట. దేర్ ఆర్ 1000+ క్రూ మెంబర్స్ వర్కింగ్ దేర్. చాలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నెంబర్ ఆఫ్ నేషనాలిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీ గేవ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆ ఫేర్వెల్ పార్టీ అయిపోయేసరికి నైట్ అయిందనమాట. చూడండి నైట్ టైం వ్యూ ఇలా ఉంటుంది. కొంచెం వ్యూ ఎంజాయ్ చేద్దాము ఫ్రెష్ ఎయిర్ కోసం ఇలా బాల్కనీ సైడ్ వచ్చాము.
సో కొంతసేపు అలా వ్యూ ఎంజాయ్ చేసి ఈ షో స్టార్ట్ అవుతుందని చెప్పేసి థియేటర్ దగ్గరకు వచ్చాము. సో చూడండి ఆ షో, ఎంజాయ్. సో అలా ఈ ఎల్ఈడి డ్యాన్స్ షో అయిపోయిన తర్వాత అందరం ఆ డిస్కో డ్యాన్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సాంగ్స్ పెట్టారు, వీకెండ్ డ్యాన్స్. సో అందరు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేశారనమాట, ఫేర్వెల్ లాగా. ఇంకా లాస్ట్ డే అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేశారు. మనకి హిందీ సాంగ్స్ పెట్టారు అండ్ ఇంకా ఒక తెలుగు సాంగ్ కూడా పెట్టారండో. ఏ సాంగ్ గెస్ట్ చేయండి? ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా మీకు ఇంకోటి 5th డేలో లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అని చెప్పా కదా. సో ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది. ఇక్కడికి కూడా వచ్చాము కొంతసేపు చూద్దామని చెప్పేసి. సో అలా ఆ ఈవినింగ్ మొత్తం జరిగిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ డిన్నర్ టైం అయిందని చెప్పేసి డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత బయట కొంతసేపు కూర్చొని అలా చిల్ అయ్యాము. అండ్ మళ్ళీ ఇంకోసారి క్రూజ్ మొత్తం చూసేసి వచ్చాము. లాస్ట్ డే కదా, నైట్ వ్యూ ఎలా ఉంటుందో అని. ఆ నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేసేసాము. సో ఫైనల్గా ఇది వచ్చేసి క్రూజ్ ట్రిప్ అనమాట. ఇది ఒక ఏజ్ గ్రూప్ అనే కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత కావాలంటే అంత ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. మనకు నేచర్ చూడాలంటే నేచర్ చూడొచ్చు, వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఇంకా గేమ్స్ ఉన్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అండ్ అలా కొంతసేపు ఉన్న తర్వాత 4th డేలో డిస్కో ఉంటే నేను మా తమ్ముడు వెళ్ళామన్నమాట. మా తమ్ముడు క్రూజ్ ఎక్కిన దగ్గర నుంచి డాన్స్ అని ఎగురుతున్నాడు. సో అందుకని చెప్పేసి డిస్కో దగ్గర కొంతసేపు అలా డాన్స్ చేసి వాడితో టైం స్పెండ్ చేశాను. సో అలా ఆ నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అండ్ మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి నైట్ 12:30 ఏమో అయిందనమాట. ఇంకా ఆ రోజు నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసాము. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఎక్కడున్నామో గెస్ట్ చేయండి, ముంబైకి వచ్చేసాము. సో ఇదంతా వచ్చేసి డే 3 అనమాట. డే 4లో ఏం జరిగిందో చూసేయండి. గుడ్ మార్నింగ్ గైస్. సో మేము ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ముంబైలో ఉన్నామన్నమాట. 9 కల్లా ముంబై రీచ్ అయిపోయాము. కొంతసేపు అలా బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి అండ్ వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకోసారి లాస్ట్ టైం క్రూజ్ మొత్తం చూసేసాము. సో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ముంబై పోర్ట్ అనమాట. మా స్లాట్ అనేది 10కి ఇచ్చారు. సో 10కి మనం చెక్అవుట్ చేసేయాలి. సో 10కి చెక్అవుట్ కాబట్టి 10కి చెక్అవుట్ చేసేసాము. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 3 o'clock ఉందని చెప్పేసి ముంబై తిరగడానికి వెళ్ళాము. ఇది వచ్చేసి గేట్వే ఆఫ్ ఇండియా, ఫస్ట్ గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాము. దాని ఆపోజిటే మనకి తాజ్ హోటల్ ఉంటుంది కదా, అది కూడా చూసేసాము. సో ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ చూసేసిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. మెరైన్ ఏరియా అంట ఇది. సో అలా కొంతసేపు ఇక్కడ ఉండి కొంతసేపు ఫొటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ద వేలో మాకు ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు కూడా కనిపించిందండో. చూసారా ఎంత హైట్లో కట్టేసుకున్నాడో అతను. సో అలా ముంబై మొత్తం తిరిగేసి లాస్ట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎయిర్పోర్ట్లో మేము చెక్ ఇన్ చేసిన తర్వాత మాకు హీరోయిన్ శ్రియా ఉంది కదండి, అదే అండోయ్ మన మూవీలో ఉంది, తను కనిపించింది అనమాట. తనతో ఒక ఫోటో దిగేసి కొంతసేపు అలా లాంచ్లో కూర్చొని ఫ్లైట్ ఎక్కేసాము. ఇదే అనమాట మా క్రూయిజ్ ట్రిప్. సో 4 days ఎంజాయ్ చేసేసాము. ఇంకా వెకేషన్ అయిపోయింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో మళ్ళీ ఇంకోసారి క్రూయిజ్ మొత్తాన్ని చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ క్రూయిజ్ ట్రిప్ అనేది మాకు చాలా బాగా జరిగిందనమాట. ఫ్రమ్ కొచ్చి టిల్ ముంబై మేము చాలా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ క్రూయిజ్కి వెళ్ళాలనుకున్నా, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను పక్కా రిప్లై ఇస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. సో ఇదేనండి మా క్రూయిజ్ ఎక్స్పీరియన్స్, ఇంకా మా క్రూయిజ్ ట్రిప్ మొత్తం. మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కమెంట్ చేయండి, నేనైతే పక్కా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండోయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ కజిన్స్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ ఫ్రీక్వెంట్గానే పోస్ట్ చేస్తానులేండి.